నమస్తే వెల్కమ్ టు లియన్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ పని అయిపోయిందంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకు అంటే ఇప్పటికే ఆ పార్టీలో ఇంతకుముందు ఎమ్మెల్యే అలాగే ఎంపీ స్థానాల్లో పనిచేసినటువంటి చాలామంది కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అప్పట్లో ప్రభుత్వ అధికారులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు కేసులు ఎదుర్కోవడం మనం చూస్తూనే ఉన్నాము. ఇదంతా కూడా మరి వైసీపీ కావాలని కక్షపూరితంగా టీడీపీ చేస్తుందని ఆరోపించినా కూడా ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా బయటపడుతున్న పరిస్థితి. ఎందుకంటే తాజాగా అప్పట్లో సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు గారి ఇంటిపై దాడి కేసులో ముందస్తు బెయిల్కి వెళ్లారు అని వార్తలు అయితే వస్తున్నాయి. ఇంకా మరోపక్క మనం చూస్తూనే ఉన్నాము, అప్పట్లో గనుల శాఖ డైరెక్టర్గా ఉన్నటువంటి వెంకటరెడ్డి కూడా మరి అప్రూవర్గా మారి దీంతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు కనిపిస్తున్న నేపథ్యంలో మరి అసలు వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి, మరి ఎవరు నేను బాధ్యులము కాదు అంటే మరి ఇక్కడ ఎవరు ఇదంతా చేశారు, ఎవరి ప్రోత్సాహంతో ఇదంతా జరిగింది అవినీతి అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో ఇప్పుడు వరుసగా ప్రభుత్వం మారాక అప్పట్లో చేసిన అవినీతి అంతా బయటపెడుతుంది ఇప్పుడు ప్రభుత్వం. ఆ దిశగానే ఎంక్వైరీలు జరుగుతున్నాయి, కొంతమంది కేసులు ఎదుర్కొంటున్నారు, కొంతమందిని అరెస్ట్ చేసిన తర్వాత ఎంక్వైరీలో మాకేం తెలీదు అప్పటి ప్రభుత్వం చెప్తేనే చేశాము అని చెప్తున్నారు. సో ఇక్కడ ఎవ్వరూ నాకేం తెలీదు అంటే ప్రభుత్వం అప్పట్లో ఈ ప్రభుత్వ అధికారులను కావచ్చు వీళ్ళందరినీ ఎంత హింస పెట్టిందో, అంటే ఎంత ఒత్తిడికి లోన్ చేస్తే వాళ్ళు ఎట్లాంటి పనులు చేశారో వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలే అర్థమవుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు గారి ఇంటిపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈరోజు ముందస్తు బెయిల్కి వెళ్ళారు. దీంట్లో నాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్తున్నారు అంటున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు మేడం ఓవరాల్గా అసలు ఈ పరిస్థితులన్నింటినీ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చాక మా మీద అక్రమంగా కేసులు పెట్టారు అని వైసీపీ అన్నదానికి సమాధానమే కదండి ఇవాళ వెంకటరెడ్డి చెప్పటం. అంటే నాకేం తెలీదు, నేను వాళ్ళు చెప్తే చేశాను అని ఆయన అప్రూవర్గా మారిపోయాడు ముందు. అంటే మీకు అర్థమవుతుంది అక్కడే. అప్రూవర్గా ఎప్పుడు మారుతారు? వాళ్ళు చేయకుండా వాళ్ళ చేత బలవంతంగా వేరే వాళ్ళు చేయిస్తే, మీకు బాబాయ్ కేసులో అంతే కదా, అతను ఎందుకు అప్రూవర్గా మారాడు? కాబట్టి అప్రూవర్గా మారారు అంటేనే వీళ్ళ వెనకాల ఎవరున్నారో అర్థమవుతుంది. ఇప్పుడు అన్ని వేళ్ళు ఎవరి వైపు చూపిస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి. ఇప్పుడు సజ్జల ఇవాళ ఎందుకు వెళ్ళాడండి? మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు అంటారు కదా, ఈయన అన్నీ వెళ్తాడు, వ్యవస్థలు మేనేజ్ చేసేస్తాడు, కోర్టులు మేనేజ్ చేసేస్తాడు, ఈయన బెయిల్ తెచ్చేసుకుంటాడు. మరి మీరెందుకు వెళ్ళారు? మీరు తప్పు చేయకపోతే ముందస్తు బెయిల్ ఎందుకు అప్లై చేస్తున్నారు మీరందరూ? సరే రాని కేసు పడినప్పుడు చూద్దాం, సరే అరెస్ట్ చేస్తే చేయని, నేను ఎదుర్కొంటాననే ధైర్యం మీకు ఎందుకు లేదు? మీరు తప్పు చేయనప్పుడు వాళ్ళు ఎదురు చూడాలి కదా, ఎందుకు మరి బెయిల్కి వెళ్తున్నారండి? అక్కడే మనకు అర్థమవుతోంది. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఏదైతే దాడి జరిగిందో ఆ దాడిలో వాళ్ళ సజ్జల పేరు వినిపించింది కదా, వాళ్ళ నందిగం సురేష్కి వాళ్ళ బెయిల్ వచ్చింది రిమాండ్ పూర్తయ్యాక. ఇతను భయపడ్డాడు, వెంటనే అప్లై చేశాడు. అంటే నెక్స్ట్ నా టర్న్ అనుకున్నాడో ఏంటో, మళ్ళీ నేను వెళ్ళాలేమో జైలుకి అని భయపడ్డాడు. అంటే మీరందరూ కూడా ఆ రోజు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎంత అసలండి అహంకారంతో ఇట్లా మాట్లాడేవాళ్ళు ప్రెస్ మీట్స్ పెట్టి అసలు ఎవరిని రానివ్వకుండా, ఒక ఎమ్మెల్యే ఎంపీని రానివ్వకుండా అధికార దుర్వినియోగం చేయటమే కాకుండా ఇప్పుడు కొన్ని విషయాల్లో మనకు అసలు అర్థం కావట్లేదండి. జగన్మోహన్ రెడ్డికి ఎంతవరకు ఎన్ని తెలుసు అంటే అవినీతి కొంతవరకు తెలిసి ఉండొచ్చు, లేదు ఆయన వాటా ఆయనకి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే ఎంతవరకు జగన్మోహన్ రెడ్డికి తెలిసి విషయాలన్నీ జరిగాయి అంటే ఎంతవరకు దాచిపెట్టారు, ఎంతవరకు చెప్పారు, వితౌట్ హిస్ కన్సెంట్ చాలా జరిగాయా అని ఇవాళ సందేహం వస్తుంది మనకి. ఏది ఏమైనా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే కాబట్టి ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి ఏదైనా నీ మెడకి చుట్టుకుంటాయి. అందుకనే ఏ విషయమైనా ఆచితూచి వ్యవహరించాలనేది. కన్ను మిన్ను కానకుండా ఉంటే ఇలాగే ఉంటుంది. ఇవాళ వెంకటరెడ్డి అప్రూవర్గా మారారు. అసలు ఎంతండి గనుల శాఖలో 2556 కోట్లు ఎంతో వచ్చింది మొత్తం ఫిగర్. అన్ని కోట్లే, వేల కోట్లే. మనం ఎప్పుడు చెప్పుకున్నా మనం 1 కోటి 1/2 కోటి అలా ఏం లేదు, వేల కోట్లు లక్షల కోట్లే. జగన్మోహన్ రెడ్డి ఏం చేసుకుంటాడండి? ఇంత తిని మనిషి చూస్తే ఇంతే ఉంటాడు. నిన్ను మించిన ఆస్తి ఏం చేసుకుంటావు నువ్వు? మనకు అర్థం కాదు. మనిషికి ఏది కూడా తన్ని మించి ఉండకూడదు అంటారు. అంటే మనం చూస్తూ ఉన్నాం మేడం, ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు ముందస్తు బెయిల్కి వెళ్ళడం,
మొన్న మధ్య కూడా మనం చూసాము దేవినేని అవినాష్ కావచ్చు, లేలా అప్పిరెడ్డి వీళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళారు. ఇక తాజాగా చూసుకున్నట్టయితే ఇటు కల్తీ లడ్డు అంశంలో వైవి సుబ్బారెడ్డి కూడాను నా మీద విజిలెన్స్ ఎంక్వైరీ వద్దు అని చెప్పి ఆయన కూడా నాట్ ఓన్లీ విజిలెన్స్ ఎంక్వైరీ, మేము తీసుకున్న నిర్ణయాల మీద మమ్మల్ని ప్రశ్నించకూడదు. మేము గత టీటీడీ బోర్డు హయాంలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు మేము తీసుకున్న నిర్ణయాల మీద ఎవరు మమ్మల్ని ప్రశ్నించకూడదు అంటే నువ్వు తప్పు చేసినట్టేగా. నువ్వు తీసుకున్న నిర్ణయాల మీద ఎందుకు ప్రశ్నించరు? నువ్వు టీటీడీ చైర్మన్ అంతే, కానీ టీటీడీ మొత్తం నీకు కాదు కదా, నీ కింద లేదు. నువ్వు ఓన్లీ ఒక అధికారిలాగా పనిచేసావు దేవుడి కింద ఒక సేవకుడు అంతే. నిన్ను అడగకుండా ఎందుకుంటారు? భక్తుల డబ్బులు అవి, నువ్వెవడు తినటానికి? చూసారా ఎంతమంది బెయిల్ తీసుకుంటున్నారు, ఎంతమంది వెళ్ళారు ఇవాళ కోర్టుకి. మీరు చెప్పినట్టుగా లడ్డూలో కల్తీ జరగలేదు, నెయ్యి కల్తీ కాలేదు అన్నప్పుడు నువ్వు ఎందుకు మరి బెయిల్కి వెళ్ళావు? నేను అదే అంటున్నానండి, ఇవాళ వైసీపీ వాళ్ళందరూ ఎందుకు కోర్టుకి వెళ్తున్నారు, ఎందుకు ముందస్తు బెయిల్గా అప్లై చేసుకుంటున్నారు? తప్పు చేయనప్పుడు ధైర్యంగా ఎదుర్కోండి. ఇప్పుడు దేవుడి విషయంలో మేము తప్పు చేయలేదు, నేను నిఖార్సైన హిందువుని. పాప ఆయన కూడా సర్టిఫికేట్ ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి, గురుస్వామి, సూపర్ గురువా, సూపర్ స్వామి. మరి సూపర్ స్వామి అయినప్పుడు నీకు బెయిల్ ఎందుకు? అలాగే సజ్జలకి ఎందుకు బెయిల్? ఆ రోజు అన్ని వ్యవస్థలు నువ్వు మేనేజ్ చేసావు, అందరినీ నీ గుప్పిట్లో పెట్టుకున్నావు. ఇవాళ నువ్వు ఎవరి గుప్పిటికి వెళ్తున్నావు? నువ్వు కోర్టు గుప్పిట్లోకి వెళ్తున్నావు. అందుకనే అధికారం ఉన్నప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అనేది. ఇవాళ వైసీపీ వాళ్ళందరూ వణుకుతున్నారు. మీరు అన్నట్టుగా అసలు ఇవాళ వైసీపీకి వాయిస్ లేదు, ఇంకా ఎగిరెగిరి పడుతున్నారు. ఇంకా వాళ్ళ తప్పిదాలు ఒప్పుకోవట్లా, ఇంకా మేము అవినీతి చేయలేదు అంటున్నారు. వాళ్ళ అధికారులే, ఆ రోజున్న అధికారులే, వీళ్ళకి పనిచేసిన అధికారులే భయపడో బెదిరించో ఏ రకంగానో వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకున్న వాళ్ళందరూ ఇవాళ. అదే మేడం, ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసులో విజయపాల్ కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళడం మనం చూసాం. అంటే ఎంత అధికారులు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒత్తిడికి ఎంత గురయ్యారు అన్న విషయం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. సో మీరేం చెప్తారు? అదే ఇప్పుడు విజయపాలే మీరు అన్నట్టుగా తీసుకోండి. రఘురామకృష్ణరాజు గారు నన్ను ఇలా కొట్టారు అంటే కొట్టలేదని రిపోర్ట్ ఇచ్చింది ఆ ప్రభుత్వ డాక్టర్, మనకు గుర్తుంటే. అంటే ఎంత వ్యవస్థలు మేనేజ్ చేశారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజలు ఈ రకంగా బతుకుతున్నారండి. లేకపోతే పరిస్థితి ఏమై ఉండేది? మళ్ళా జగన్మోహన్ రెడ్డి వచ్చుంటే ఈరోజు ఎన్ని జైళ్లు నిండిపోయేవి. అంటే పరిపాలన కంట వాళ్ళకి అవి ఇలా కేసులు పెట్టించి ప్రతి వాడిని నోరు మోయించి ఎదురు తిరిగిన వాడిని లేదా ప్రశ్నించిన వాడిని వాళ్ళు అదే చేద్దాం అనుకున్నారు. అందుకే 30 ఏళ్ళు ఏంటి 5 ఏళ్లకే మొహం మొత్తిపోయింది అందరికీ. అంటే వాస్తవాలు వెలికొచ్చాయి. ఏది ఏమైనా ఇవాళ వీళ్ళు ఏ రకంగా వీళ్ళు అసలు ఎందుకు వెళ్తున్నారు బెయిల్కి, ముందస్తు బెయిల్కి అని మనం ప్రశ్నిస్తున్నాం. మీరు మరి తెలుగుదేశాన్ని ఆ రోజు ప్రశ్నించారు, నిందించారు. మరి ఈరోజు మీరు ఎందుకు చేస్తున్నారు ఆ పని? మీరు తప్పు చేయలేదయ్యా, మీరు అవినీతి చేయలేదు, అక్రమంగా మీ మీద కేసులు పెట్టారు. మరి మీ అధికారులే అప్రూవర్స్గా మారిపోతున్నారుగా భయపడి జైలుకి వెళ్ళాలని. మరి దీనికి వాళ్ళే సమాధానం చెప్పాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇప్పుడు వీళ్ళదయింది, ఎవరిది ఇప్పుడు సజ్జలది అయింది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వెళ్తాడేమో ముందస్తు బెయిల్కి, మనం ఎదురు చూడాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.